సరిపోయాయా? ఇంకేమైనా పనులుండాయా? చాలే బాబు, ఇదిగోనమ్మా నీకిస్తానన్న ఆగండి, ఆడేమి పని మనిషి కాదు. ఈ దుడ్లు ఎవరైనా లేని వాళ్ళకి ఇవ్వండి, కడుపు నిండా అన్నమైనా తింటారు. అమ్మా పద. అయ్యో బావా, ఇవన్నీ నువ్వే మోస్తున్నావా? ఇవ్వు, నేను కూడా హెల్ప్ చేస్తాను. పర్లేదు వర్ష, నేను తీసుకెళ్తాను. శాంతి ముహూర్తానికే కదా ఇవి, ఇటీవల నేను తెస్తాను. అన్ని పనులు నువ్వే చేస్తే ఎలా బావా? శాంతి ముహూర్తం మీ తమ్ముడికే కాదు, మా అక్కకు కూడా. ఆ పూల సంచి ఇలా ఇవ్వు. డెకరేషన్ కూడా నువ్వే చేస్తున్నావా బావా? తప్పదు కదా మరి. తప్పేం లేదులే, ఇలా పెళ్లి పనుల్లో పాలు పంచుకుంటే త్వరగా పెళ్ళవుతుందంట. ఏ, నేను ఇలా హ్యాపీగా ఉండడం నీకు ఇష్టం లేదా? ఇప్పుడు అలాగే అంటావు బావా, రేపు పెళ్ళయ్యాక పెళ్ళాం కొంగు వదలవు. అందరూ వేరు, నేను వేరు. పెళ్ళైతే గుమ్మం దాటాలన్నా వైఫ్ ని గంట సేపు బతిమలాడుకోవాలి. ఆ లైఫ్ నాకు అయ్యో బావా, పర్లేదు పర్లేదు. మెల్లిగా బావా. నువ్వు ఒక నిమిషం ఆగు. అయ్యో బావా, మెల్లిగా నడు. కాలు బాగా బెనికినట్టుంది బావా, అడుగేస్తే కింద పడిపోతావు. రండి, నేను తీసుకువెళ్తాను. వద్దు, పర్లేదు. ఎందుకు బావా నా దగ్గర మొహమాటం? నేనేమైనా పరాయిదాన్నా? ఇలా ఇవ్వు. చూసావా, పెళ్లి గురించి వేళాకోళం ఆడావు, పనిష్మెంట్ దక్కింది. ఏ, ఏం చేస్తున్నావు? బావకి హెల్ప్ చేస్తున్నానక్క. ఈరోజు చిరంజీవి బావకి విజయశాంతక్కకి ఫస్ట్ నైట్ కదా, వరుణ్ బావ ఫ్రూట్స్ ఫ్లవర్స్ తీసుకొచ్చారు. హెల్ప్ చేయడం అంటే ఇలాగా? అంటే గుమ్మం దగ్గర బావ కాలు బెనికిందక్క. అయ్యో అవునా? వరుణ్, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకోపో, ఇవన్నీ మేము తీసుకెళ్తాంలే. సరే వదినా. నీకేమైనా బుద్ధుందా? ఏంటి అతనితో ఆ నవ్వులు? ఇప్పటికే నా మాట వినకుండా విజయ ఈ ఇంటి కోడలుగా వచ్చింది. నువ్వైనా నా మాట విను. ఆ వరుణ్తో చనువుగా వండుకో. ఏ అక్క, నేను కూడా నీకు తోటి కోడలుగా వచ్చి ఆస్తిలో వాటా అడుగుతానని భయమా? పెద్ద పెద్ద మాటలు మాట్లాడావనుకో పళ్ళు రాల్తాయి. సారీ అక్క, ఏదో సరదాగా అన్నాను. ఇంకోసారి ఆ అబ్బాయితో చనువుగా ఉండడం చూశానంటే బాగో చెప్తున్నాను. సరే అక్క. అక్క, శాంతి అక్క శోభనానికి నువ్వు డెకరేట్ చేస్తావా, నన్ను డెకరేట్ చేయమంటావా? అసలు జరిగితేనే కదా. ఏంటక్క, ముహూర్తం కూడా పెట్టేశారు కదా, ఇప్పుడెలా ఆగుతుంది? అదంతా నీకెందుకు? పోయి ఇవన్నీ గదిలో పెట్టు. మరి డెకరేషను? ఏయ్, పొమ్మన్నానా? ఇంతకీ శోభనం ఉందా లేదా? వెళ్ళు. మా అన్నని చంపిన చిరంజీవి గాడికి నా చెల్లెలితో శోభనమా? తలుచుకుంటేనే ఒళ్ళంతా పాములు జర్రులు పాకుతున్నట్టుగా ఉంది. ఈ శోభనం ఎలా ఆపాలి? హలో మేడం, చెప్పండి మేడం. ఈరోజు రాత్రికి నాకు ఒక పాము కావాలి. అట్టాగే మేడం. దేనికి మేడం పాము? ఆట ఆడుకోవడానికా, కాటేయడానికా, కాపలా కాయడానికా? రాత్రికి మా చెల్లెలి శాంతి ముహూర్తం ఉంది, దాన్ని చెడగొట్టడానికి. ఓ సరే మేడం, ఓ గంటలో తీసుకొస్తాను మేడం.
ఆగో. ఏం మాట్లాడుతుండావు? ఎవరితో పిన్ని? ఏ కథలు పడుతుండావా దుర్గా? నువ్వు ఎవరికో ఫోన్ చేసి బిన్న పాము కావాలా పంపించమని అడిగినావు. అది నేను వినలేదనుకున్నావా? చెప్పు, ఎవరికి ఫోన్ చేసుండావు? పాము పట్టుకురమ్మని ఎందుకు అడుగుతుండావు చెప్పు. ఏం ప్లాన్ చేసుండావు? దుర్గా, నిన్నే అడిగేది చెప్పు. మాట్లాడు దుర్గా. ఏమైందత్త? ఏవైనదంటావేంట్రా? నీ పెళ్ళం ఎవరికో ఫోన్ చేసి పాము కావాలి బిన్న పంపించమని మాట్లాడుతూ ఉండాది. అక్క పాము కోసం ఎందుకు అడిగింది? పాము కావాలని అడగడం ఏంటత్త? అసలు నువ్వు సరిగ్గా విన్నావా? రే, నీ పెళ్ళం పావు తెమ్మని ఫోన్ చేసినదంటే విన్నావా అని నన్నే అడుగుతుండావా? ఎందుకు తీసుకురమ్మన్నాదో, ఎవరి ప్రాణం తీసేదానికి తెప్పిస్తా ఉండాదో దాన్ని నువ్వే అడుగు. రే చిరు, మధ్యలో మాట్లాడినావంటే మెట్టు తీసుకొని కొడతా. నేను విన్నాను కాబట్టి సరిపోయినాదిరా, లేకపోతే ఈ పొద్దు ఈ ఇంట ఎవరో ఒకరి ప్రాణం పోయేది. ఇంకా చూస్తావేమిరా అర్జున్? అడుగు. చెప్పు దుర్గా, అత్తయ్య చెప్పేది నిజమేనా? పాము కావాలని నువ్వెవరికైనా ఫోన్ చేసావా? అవునన్నా ప్రమాదమే, కాదన్నా ప్రమాదమే. ఏం చెప్పాలి? ఎలా తప్పించుకోవాలి? అవును, ఫోన్ చేశానండి. కానీ పిన్ని చెప్పినట్టు పాములు అడిగి కాదు, పాము కావాలని కూడా కాదు. దగ్గరలో పాముల పుట్ట ఎక్కడుందని నా ఫ్రెండ్ని అడిగాను. పుట్ట కోసం అడిగావా? ఎందుకు? ఎందుకో ఈ మధ్య నా కళ్ళలోకి విపరీతంగా పాములు వస్తున్నాయి. పుట్టలో పాలు పోస్తే అలాంటి పీడకలలు పోతాయని మా అమ్మ చెప్పింది, అందుకే అడిగాను. అత్త విన్నావా? వదిన పాలు పోసేదానికి పుట్ట కోసం అడిగితే పావుని అడిగిందని రచ్చ చేస్తా ఉండవు. ఏందత్త ఇదే? రే, నువ్వు నోర్మీరా. రే అర్జున్, సత్యంగా చెప్తుండాను, పాము కోసమే అడిగుండాదిరా. ఇప్పుడేమో మాట మారుస్తుండాది. మాట మార్చాల్సిన అవసరం నాకేంటి పిన్ని? నేను నిజంగా పుట్ట కోసమే అడిగాను. మీ అక్క చెల్లెళ్ళకి అవకాశం ఇయ్యాలే గాని మాటలేంది మనుషుల్నే మారుస్తారు.